మనం స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత మన దేశాన్ని ఎలా పాలించుకోవాలని ఒక రాజ్యాంగం రాసుకొని ఒక సుపరిపాలన ఎలా చేయాలని మనల్ని మనం నిర్మించుకున్న రోజు ఈ రోజు. ఈ మాట ఎందుకన్నానంటే అలా తమని తాము నిర్మించుకొని ఒక సమున్నత స్థాయికి ఎదిగిన అన్నయ్య చిరంజీవి ఆ స్థాయికి తగ్గట్టుగా ఈ రోజు పద్మ విభూషణ్ రావడం చాలా గొప్ప విషయం. ఆహా, ఇది కదా ప్రయాణం, ఇది కదా జన్మ. తెలుగు వాళ్ళందరం, అభిమానులందరం, తమ్ముళ్ళందరం గర్వపడే, సంతోషించే అరుదైన అద్భుతమైన సందర్భం ఇది. గుండె నిండుగా శుభాకాంక్షలు అన్నయ్య. దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ మీరు అందుకోవడం తెలుగు జాతి, తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. ఒక సమగ్ర చిత్రానికి, సమున్నత శిఖరానికి, సదాశయ ప్రయాణానికి, సచ్చీల సంస్కారానికి, సముచిత సమాధానానికి, సమయజ్ఞత మూర్తిమత్వానికి, కృతజ్ఞత ప్రతిరూపానికి, మా అన్నయ్య చిరంజీవికి, మా మెగాస్టార్ కి, మా గుండె గదుల అపురూపానికి, వినయ భూషణుడికి, విజయ భూషణుడికి పద్మ విభూషణ్ గౌరవం దక్కడం అద్భుతం, ఆనందం. లవ్ యూ అన్నయ్య, లవ్ యూ సో మచ్. దీనిపైన ఇంకొకటి ఏదో ఉంటుందట, అది కూడా వచ్చేస్తే మేము అందరం ఆనందిస్తాం, గర్వపడతాం. లవ్ యూ సో మచ్.